సంజయ్య కొర్లపాడు గ్రామ పంచాయతీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. ఈ కాంగ్రెస్ పార్టీ మన ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఉన్నాయి కదండి. 6 గ్యారంటీల గృహలక్ష్మి, మహాలక్ష్మి, తర్వాత రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇవి మన 6 గ్యారంటీ స్కీమ్లు. ఇల్లు స్కీమ్ కూడా ఉన్నది ఇందులోనే. ఈ 6 గ్యారంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా అమలు చేస్తుంది. అదే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే 2 స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి 10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ నెల కూడా ఏంటి అంటే ఇంటికి కరెంటు బిల్లు 200 రూపాయలు మాఫీ చేస్తారు. తర్వాత గ్యాస్ 500 రూపాయలకు గ్యాస్ స్కీమ్ కూడా ఈ నెలలో ప్రారంభించబడుతుంది. అది ప్రియాంక గాంధీ వచ్చినట్టు ప్రియాంక గాంధీ చేతుల మీద ఇంట్రడ్యూస్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుంది. మిగిలిన రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో మాఫీ చేస్తూ ఉంటారు. మిగిలిన ఊళ్ళల్లో ఇల్లు లేని నిర్భేదలకి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ళకు కూడా తొందరగానే చేద్దామని గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అఖండమైన విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఆరోపణలు చేసిన తప్ప వాటిని నమ్మే స్థితిలో ఎవరు లేరు. అయితే గతంలో చిన్నతల్లి మీరే గెలిపించారు పార్టీ నుంచి, అన్న పార్టీలో వేయండు. అప్పుడు మీ పార్టీ గెలిపించిన మీ లీడరు మీకు ఏమేం చేసిన గవర్నమెంట్ ఊళ్ళో? ఆయన చేసింది ఏం లేదు. 5 సంవత్సరాలు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసమే పోయిండు. కాకుండా ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకు అనుగుణంగా కొన్ని సీసీ రోడ్లు మాత్రం ఊళ్ళో చేసిండు. వ్యక్తిగతంగా అయితే ఎవరికి ఏం ఉపయోగం పడలేదు. వ్యక్తిగతంగా అవసరాలు కూడా ఏం చూడలేదు. మీ గ్రామంలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది? ఎవరికి రాలేదు. దళిత బంధు ఎవరికి రాలేదు. పేరు ఆర్భాటం తప్ప ఒకరికి కూడా ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్లో 20 మంది చేసి క్యాన్సిల్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి మంచిగా వస్తున్నాయి మీ గ్రామంలో? మా ఊళ్ళో ఏం రావట్లేదండి. వాటర్ మెయిన్ ట్యాంక్ వచ్చింది తప్ప ఇండివిజువల్ లైన్లకు ఎవరు కూడా ఇవ్వలే. నల్ల అనేది ఇవ్వలే ఊళ్ళో. విషయం కదా విషయం తగ్గలేదని వాటర్ ట్యాంక్, ఓవర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చారు. ఆ ట్యాంక్ నీళ్ళు ఊళ్ళో ఉన్న బోర్ నీళ్ళు కలుస్తున్నాయి తప్ప సపరేట్ సాగర్ నీళ్ళు అని ఏం రావట్లే. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేణు మీ గ్రామానికి ఏమైనా హామీలు ఇచ్చిందా? మనకు ఇక్కడ అంతర్గత రోడ్లకు శాంక్షన్ చేయిస్తా అని హామీ ఇచ్చిండు. ఇక్కడ కొత్తపేట పోయే దారిలో ఒక అండర్ బ్రిడ్జి కట్టిస్తా అని హామీ ఇచ్చిండు. ఒకటి ఐకేపీ సెంటర్ కూడా ఎప్పుడు ఉండటానికి చేయిస్తా అని హామీ ఇచ్చిండు. అవి అతి త్వరలో నెరవేరుస్తా అని చెప్పింది. మీ గ్రామం నుంచి ఎంత మెజార్టీ ఇచ్చారు? మా గ్రామం నుంచి 650 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంత కూడుకున్నా బీఆర్ఎస్ పనులకు ఇప్పుడు కాంగ్రెస్ పనులకు తేడా అయిందండి, వ్యత్యాసం. అప్పుడు మొత్తం ఒక వ్యక్తి మీదనే నడిచింది. ఇప్పుడు వ్యక్తి కాకుండా వ్యవస్థ ద్వారా నడుస్తుంది. ప్రతి సామాన్య కార్యకర్త అయినా, ప్రతి లబ్ధిదారుడు అయినా ఎవరి చుట్టూ తిరగకుండా ప్రభుత్వం డైరెక్ట్గా అందరికీ సహాయం చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం మీద ప్రజాస్పందన ఏముందండి? ప్రజాస్పందన అనీయంగా ఉంది. అందరూ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు చేసుకోరు. అందరికి కూడా రేషన్ కార్డులకు కానీ, తర్వాత గ్యాస్కి కానీ అన్నిటికీ కూడా ఇచ్చారు. ఎంక్వైరీ కూడా చేస్తారు. అన్నీ కూడా అతి త్వరలో సక్సెస్ అవుతాయి. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ వల్ల మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తాం అనుకుంటున్నాం? ఇప్పుడు ప్రతిపక్షాల మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ప్రజాపాలనలో మన దరఖాస్తు అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి మీకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీని, ఎంపీటీసీని, జడ్పీటీసీని కూడా మనం గెలిపించుకుంటే మనకు అన్ని పనులు ఇంకా కూడా బాగా జరుగుతాయి. ఇప్పుడు మీ గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటిది? అంటే ఇంటింటికి నల్ల కనెక్షన్ అనేది, సాగర్ వాటర్ అనేది ఇవ్వాల్సిందే. దానికి ఇప్పుడు ఐకేపీ సెంటర్ అని చెప్పినాం కదా, ఐకేపీ సెంటర్ అనేది ఉండాలి. ఎందుకంటే రైతులకు పంటలు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే మీరు మీ సమస్యలు మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా? ఈ సమస్యలు తీసుకుపోయినా పరిష్కరిస్తా అని చెప్పిండు. రామసాగర్ నుంచి తీసుకుపోయినా పరిష్కరిస్తాను హామీ కూడా ఇచ్చింది. ఒకవేళ సర్పంచ్ మీకు అవకాశం పోటీ చేస్తారా మీ గ్రామంలో? రిజర్వేషన్ అనేది మారుతూ ఉంది. ఇంతకుముందు మాకు ఎస్సీ ఉన్నది,
వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ మారిస్తే వాళ్ళు అవకాశం ఇస్తే చేస్తారు. మీ గ్రామానికి మీరు సర్పంచ్ అయితే ఏదో డెవలప్మెంట్ చేస్తారు సార్ ఊరిని? మామూలు ఇంకా కూడా డ్రైనేజీ ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. సీసీ రోడ్లు ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. ఇటు ఎక్విప్స్ అంటూ అనేది ఒకటి పరిష్కరిస్తాడు. అంతర్గత రోడ్లు అంటే ఊళ్ళో నుంచి ఇటు ఉప్పలగూడెం పోయే రోడ్డు, కొత్తపేట పోయే రోడ్డు కొన్ని ప్యాచ్ ఉన్నాయి, అవి చేయించాలి. ప్రతి ఒక్కరికి కూడా సామాన్యంగా కార్యకర్తలకు కానీ ఇటు ప్రజలకు కానీ ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తాం.